నమస్కారం, నేను పావని ఆప్టోమెట్రిస్ట్ని. ఈరోజు మనం ఈ వీడియోలో కంటి చూపుని మౌనంగా తినేసి అంధకారంలోకి నెట్టేసి ఒక వ్యాధి గురించి మాట్లాడుకుందాం. అదే గ్లోకోమా. గ్లోకోమా అనేది ఒక కంటి వ్యాధి. మన శరీరంలో ఎలా అయితే బ్లడ్ ప్రెషర్ ఉంటుందో మన కంట్లో కూడా ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ అనేది పెరుగుతుందో అది మన కంటి వెనుక ఉన్న ఆప్టిక్ నర్వ్ని నెమ్మదిగా దెబ్బతీస్తుంది. దీనివల్ల చూపు క్రమంగా తగ్గుతూ ఉంటుంది. గ్లోకోమాను సైలెంట్ థీఫ్ ఆఫ్ విజన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ వ్యాధి వచ్చినప్పుడు మొదటి దశలో ఎటువంటి లక్షణాలు చూపెట్టదు, కానీ వ్యాధి ముదిరే కొద్దీ చూపు క్రమంగా తగ్గుతుంది. అది పేషెంట్కి తెలిసే లోపే చూపు అనేది మొత్తానికి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే బాగా ముదిరినప్పుడే పేషెంట్కి చూపు తగ్గిన లక్షణాలు కనిపిస్తాయి. ఈ గ్లోకోమా అనేది ఎక్కువగా 60 ఏళ్ళు పైబడిన వారిలో, షుగర్ లేదా డయాబెటీస్ ఉన్నవారిలో, బీపీ ఉన్నవారిలో, కుటుంబంలో ఎవరికన్నా గ్లోకోమా ఉన్నా, మైగ్రేన్ మయోపియా ఉన్నా, స్మోకింగ్ అలవాటు ఉన్నా, లేదా ఎక్కువ కాలంగా స్టెరాయిడ్స్ మందులు వాడుతున్నా, ఇతర కంటి ఇన్ఫెక్షన్స్ లేదా శస్త్రచికిత్సలైన వారిలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్లోకోమా అనేది రకరకాలుగా ఉంటుంది, అందువల్ల లక్షణాలు కూడా వేరుగా ఉంటాయి. గ్లోకోమాకి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. గ్లోకోమా అనేది ముఖ్యంగా 2 రకాలు. ఒకటి ఓపెన్ యాంగిల్ గ్లోకోమా, ఇంకొకటి యాంగిల్ క్లోజర్ గ్లోకోమా అని అంటాం. ఓపెన్ యాంగిల్ గ్లోకోమా అనేది సాధారణంగా మొదటి దశలో ఎలాంటి లక్షణాలు చూపెట్టదు, కానీ వ్యాధి ముదిరే కొద్దీ పెరిఫెరల్ విజన్ అంటే మనం నేరుగా చూస్తున్నప్పుడు మనకి చుట్టుపక్కల చూపు ఏదైతే కనిపిస్తూ ఉంటుందో అది క్రమంగా తగ్గుతూ వ్యాధి ముదిరే కొద్దీ పూర్తిగా చూపుని కోల్పోవచ్చు. ఇంకొక రకం యాంగిల్ క్లోజర్ గ్లోకోమా. దీంట్లో ఉన్నట్టుండి తలనొప్పి రావడం, కంటిలో తీవ్రమైన నొప్పి రావడం, లైట్స్ చుట్టూ రంగుల రింగులు కనిపించడము, వాంతులు, చూపు తగ్గిపోవటం అనేది గమనించవచ్చు. ఈ గ్లోకోమా అనేది సరైన సమయంలో కనుక చికిత్స చేయకపోతే చూపును శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఉంది. అంతేకాకుండా కంటి నర్వ్ అంటే ఆప్టిక్ నర్వ్ మీద ఒత్తిడి పెరగడంతో పేషెంట్ను దివ్యాంగుడిని చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి గ్లోకోమా వల్ల ఏదైతే చూపు కోల్పోయారో దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావటం అనేది అసాధ్యం. కాబట్టి అంతవరకు వెళ్లకుండా ఉండాలి అంటే వీలైనంత మటుకు ముందే దీన్ని గుర్తించి చికిత్స చేసుకుంటే దృష్టిని కాపాడవచ్చు. ఒకవేళ కంట్లో ప్రెషర్ ఎక్కువగా కనుక ఉంటే దానికి మందులు వాడడం వల్ల కంటి ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుకోవటం వల్ల చూపు అనేది దెబ్బతినకుండా ఉంటుంది. ఈ గ్లోకోమాని ఎలా గుర్తించాలి? ఈ గ్లోకోమాని గుర్తించటానికి ఐ డాక్టర్ అంటే గ్లోకోమా స్పెషలిస్ట్ కొన్ని ముఖ్యమైన పరీక్షలు చేస్తారు. ముందుగా కంట్లో ప్రెషర్ అనేది తెలుసుకుంటారు. కంట్లో ఐఓపి ఇంటర్ ఆక్యులర్ ప్రెషర్ అనేది నార్మల్గా ఉందా లేదా అనేది టెస్ట్ చేస్తారు. దాని తర్వాత ఆప్టిక్ నర్వ్ టెస్ట్ అనేది చూస్తారు. ఫీల్డ్ ఆఫ్ విజన్ టెస్ట్ అంటే మన చుట్టుపక్కల విజన్ ఎట్లా ఉంది, పెరిఫెరల్ విజన్ ఎలా ఉంది అనేది చెక్ చేస్తారు. అదేవిధంగా ఓసిటీ స్కానింగ్ అంటే నర్వ్ టెస్టింగ్ కూడా చేస్తారనమాట. ఈ గ్లోకోమాకి చికిత్స ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గ్లోకోమా అనేది జీవితాంతం ఉండే వ్యాధి, కానీ మంచి మెడికల్ మేనేజ్మెంట్తో దీన్ని నియంత్రించవచ్చు. సాధారణంగా గ్లోకోమా ఉన్న వాళ్ళకి ఐ డ్రాప్స్ ఇస్తూ ఉంటారు. ఈ ఐ డ్రాప్స్ అనేది కంట్లో ఐ ప్రెషర్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. కొన్ని సందర్భాలలో టాబ్లెట్స్ లేకపోతే లేజర్ ట్రీట్మెంట్స్ కూడా చేస్తారు కంటి ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి. ఒకవేళ ఈ ఐ డ్రాప్స్ కానీ లేజర్ ట్రీట్మెంట్స్ కానీ పనిచేయకపోతే సర్జరీ అనేది కూడా చేస్తూ ఉంటారు. ఏ చికిత్స చేయాలి అనేది కంప్లీట్గా గ్లోకోమా కన్సల్టెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీకు ఐ డ్రాప్స్ సరిపోతాయా లేదా లేజర్ ట్రీట్మెంట్ చేయాలా, సర్జరీ చేయాలా అనేది డాక్టర్ నిర్ణయిస్తారు. ఈ గ్లోకోమాకి సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు. ఏడాదికి ఒకసారన్నా కంటి పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా కంటి ఐ ప్రెషర్ కంట్రోల్లో ఉందా లేదా అని చూపించుకుంటూ ఉండాలి. ఒకవేళ మీ కుటుంబంలో ఎవరికన్నా గ్లోకోమా ఉంటే మీరు కూడా కనీసం ఏడాదికి ఒకసారి అన్నా గ్లోకోమా కంటి పరీక్ష చేయించుకుంటూ ఉండడం మంచిది. మీకు ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ కుటుంబంలో ఎవరికన్నా ఉంది అంటే మీరు కంపల్సరిగా ఇయర్లీ వన్స్ అనే చెక్ చేయించుకుంటూ ఉండడం ఉత్తమం. ఐ డ్రాప్స్ కనుక ప్రిస్క్రైబ్ చేస్తే అది క్రమం తప్పకుండా వాడాలి. స్వయంగా మందులు మార్చవద్దు, ఆపవద్దు. మానసిక ఒత్తిడి తగ్గించుకోవటం మంచిది. కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే తగినంత నిద్ర, ధ్యానం, ప్రాణాయామం, స్మోకింగ్ మానేయటం వల్ల కొంతవరకు ఉపయోగం ఉంటుంది. గ్లోకోమా ఎప్పటికీ పూర్తిగా నయం కాకపోయినా తక్షణం గుర్తించటం వల్ల చికిత్స తీసుకుంటే చూపును కాపాడుకోవచ్చు. మీ చూపు మీ జీవితం, దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇప్పుడే కంటి పరీక్ష చేయించుకోండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.